తిరుపతి వినాయక సాగర్లో వెలసిన శ్రీ సంకల్ప సిద్ధి వినాయక స్వామి ఆలయంలో శనివారం సంకటహర చతుర్థి పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. సంకటహర చతుర్థి అనేది ప్రతి నెలలో కృష్ణపక్షంలో వచ్చే 4వ రోజున జరుపుకునే వినాయకుడి పండుగ. ఈ రోజున ఉపవాసం ఉండి గణేశుని పూజించడం వల్ల కష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. సంకట అంటే కష్టం, హర అంటే తొలగించడం, చతుర్థి అంటే 4వ రోజు అని అర్థం. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి శోభాయమానంగా అలంకరించి నైవేద్యం సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నప్రసాదాలు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పురోహితుడు సురేష్ స్వామి, ఆలయ ధర్మకర్త కొండే చెంగారెడ్డి, సభ్యులు గుండాల గోపినాథ్, నాదమన్ రెడ్డి, సుధాకర్ ఆచారి, తొండమనాడు సుబ్రహ్మణ్యం రెడ్డి, అన్నారెడ్డి రాజశేఖర్ రెడ్డి, ప్రసాద్, శాంతిప్రియ, రత్నజ, కినీషారెడ్డి, సన్వీష్ తదితరులు పాల్గొన్నారు. ఓం గణేశాయ నమః. స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరే కార్తీక మాసే కృష్ణపక్షే స్థిరవాసరే సంకటహర చతుర్థ్యాం మృగశిర నక్షత్రయుక్తాయాం శుభ నక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గణ విశిష్టాయామని ఈరోజు సాయం సంధ్యా ప్రదోష సమయంలో స్వామికి ఇష్టమైన చతుర్థి సంకటహర చతుర్థి. ఈరోజు శనివారం వెంకటేశ్వర స్వామికి ఇంకా విశేషం. ఈ రెండు కలిసింది సాయంకాలం ప్రదోష సమయం. ప్రతీ నెల గోపినాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అభిషేకము, పూజ అన్నీ చేసుకుంటున్నాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క సంకటం. ఆయుష్, ఆరోగ్యం, ఆనందం, ఆస్తి ఏది పొద్దునకుండా మనం ఆయన్ని వేడుకుని ఆ సంకటాన్ని పోగొట్టే సంకటహర చతుర్థి ఈరోజు. అంత విశేషంగా మన సంకల్ప ప్రసిద్ధి వినాయక సాగర్లో ఉండే సంకల్ప ప్రసిద్ధి వినాయకుడిని వేడుకొని ఈరోజు అభిషేకాలంతా చేస్తున్నాం. చాలా గ్రాండ్గా ఇదైంది. ప్రతీ నెల ఇదే ప్రదోష సమయంలో చేస్తున్నాం. ఇంకొక విశేషం, ఈ శనివారం వెంకటేశ్వర స్వామికి చాలా విశేషమైన రోజుగా ఏర్పడింది. ఇది శనివారం అంటే స్థిరవారం, సంస్కృతంలో స్థిరవారం, సంకటహర చతుర్థి, మృగశిర నక్షత్రం, అంత మూడు కలిసింది. అంత విశేషం. అందరికీ ఒక్కొక్క సంకటాన్ని పోగొట్టి అందరికీ ఆయుష్, ఆనందం ఇవ్వాలని ఆ విఘ్నేశ్వర స్వామిని కోరుకుంటూ జై గణేష్ మహారాజ్ కి, జై గణేష్ మహారాజ్ కి, జై గణేష్ మహారాజ్ కి.